హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. పిల్లలు స్నాక్ టైంలో చేయొచ్చు, లేదు అంటే మన ఇంట్లో పండగలు ఉంటాయి, ఇలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ లేకుండా చాలా రుచిగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 కప్పుల పిండికి 1.5 కప్పు దాకా నీళ్లు పోసి ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలను కాస్త కచ్చాపచ్చగా దంచి వేసి 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల నువ్వులు, అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నీళ్లు చక్కగా మరుగుతున్నప్పుడు 2 కప్పుల బియ్య పిండి యాడ్ చేసుకోవాలి. విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం చూసుకొని కొంచెం కారం తీసుకోండి, ఎందుకంటే ముందుగా పచ్చిమిర్చి కూడా వేసాం కదా. ఇది పూర్తిగా చల్లబడేంత వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లబడిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం తడి చేసుకుంటూ మిక్స్ చేయండి. గట్టిగా ఉండాలి పిండి, సెమీ సాఫ్ట్గా కలుపుకొని ఈ విధంగా చిన్న చిన్న అప్పాల్లో ఒత్తేసేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని చక్కగా ఆయిల్ హీట్ అయినప్పుడే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇవి ఆయిల్ అంతా పైకి తేలినట్టుగా అంటే నురగంతా పోయిన తర్వాత ఇప్పుడు వీటిని బయటకు తీసేసేయాలి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు అయితే రెడీ అయిపోయి. పండగలప్పుడే కాదు, పిల్లలు స్నాక్ చేయమని అడిగితే ఈ విధంగా ట్రై చేయండి. మా చిన్నమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.